నేత్రని ఫాలో అవుతూ వెళ్ళి ఆదిత్య నిజ స్వరూపం తెలుసుకున్న మిథున. ఇంతకు ఏం జరిగింది? అసలు నేత్రని ఫాలో అవుతూ వెళ్ళి ఆదిత్య నిజ స్వరూపం మిథున తెలుసుకోవడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నచ్చతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మిథునకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నా భర్త తప్పు చేసే మనిషి కాదు, నా భర్త నన్ను ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావట్లేదు. పైగా నా భర్త తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నారు, నా భర్త తప్పు చేయలేదు అని నేను ప్రపంచానికి నిరూపించాలి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నా భర్త నేను కలిసిపోతాము అనుకున్న క్షణంలో నాకు బుల్లెట్ తగలడం, తర్వాత నా భర్త నన్ను దూరం పెట్టడం, తర్వాత నా భర్త మీద ఎలాంటి నింద పడడం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మిథున. ఇంకిక్కడ మిథున బాధపడడం, అక్కడ దేవా బాధపడడం రెండూ జరుగుతాయి. దేవా అయితే మిథున నా మీద ఎంత ప్రేమ చూపిస్తుంది, నా మీద అంత పెద్ద నింద పడినా అందరూ కూడా నేను తప్పు చేశాననే అనుకున్నారు, కానీ నా భార్య మాత్రం నేను తప్పు చేయలేదు అని ఖచ్చితంగా ఖరాఖండిగా చెప్తుంది. మిథునకు నేనంటే ఎంత ప్రేమ ఉందా, నేనే తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు దేవా. అయితే ఇంకా మిథున ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటిదంతా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే దేవా తప్పు చేయడం తెలుసు కదా, అసలు తను ఎవరో ఏంటో తెలుసుకోవాలి అని మరుసటి రోజు ఉదయాన్నే చెత్త పారబోయడానికి వెళ్ళేసరికి ఆ చెత్త బండి ఆవిడ తను డ్రింక్ చేస్తుందని, మందు బాటిల్ పగలగొట్టి ఇస్తుందని చెప్పేసరికి మిథునకు అనుమానం స్టార్ట్ అవుతుంది. చాలా అఫీషియల్గా చాలా డిగ్నిటీగా ఉండే అమ్మాయి మందు తాగడం ఏంటి, మందు తాగే కల్చర్ ఉందా అని చెప్పి ఆలోచనలో పడి సరే అని వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తాళం వేసి ఉంటుంది. వెనక నుంచి లోపలికి వెళ్ళడంతో లోపలికి వెళ్ళేసరికి ఐడి కార్డులు అయితే టేబుల్ మీద ఉంటాయి. అవి 3 పేర్లతో 3 కంపెనీల ఐడి కార్డులు ఉంటాయి. ఉండేసరికి చూసి ఒక్కసారిగా మిథున షాక్ అవుతుంది. ఇదేంటి ఐడి కార్డులు ఉన్నాయి అంటే తను అని చెప్పి అనుకుంటూ ఇన్ని పేర్లున్నాయేంటి, సునీత, మాధవి ఇలా ఇన్ని పేర్లు రాసున్నాయేంటి అంటే తన పేరు నేత్ర కాదా, నేత్ర అసలైన పేరు కాదా, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరుతో ఇలా ఉంటుందా ఏంటి అనుకుంటూ ఉండగానే ఇంకా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ని కలుస్తుంది. కలిసేసరికి తన ఫ్రెండ్ అయితే ఇలాంటి వాళ్ళు ఎవరు మా కంపెనీలో లేరే, అసలు ఆ పేరు గల వాళ్ళే లేరు అని చెప్పనేసరికి అక్కడికే వచ్చిన ఒక రెస్టారెంట్లో వర్క్ చేసే బాయ్ అయితే మేడం ఈవిడ మీకు తెలుసా అని చెప్పనేసరికి నీకు తెలుసా అని చెప్పాను, కానీ నాకైతే తెలియదు మేడం, కానీ ఒకప్పుడు ఒక వీడియోలో బాగా వైరల్ అయింది, ఒక అబ్బాయి రేప్ చేశాడు అని చెప్పి కేసు పెట్టి ఆ తర్వాత ఆ అబ్బాయి తప్పు చేయలేదు, ఆ అమ్మాయే తప్పు చేసిందని పోలీసులు కూడా పట్టుబడిన వీడియో ఒకటి ఉంది మేడం అని చెప్పనేసరికి ఇప్పుడు ఆ వీడియో మీ దగ్గర ఉందా అని చెప్పాను, కానీ నా దగ్గర లేదు, నెట్లో సెర్చ్ చేస్తే దొరకొచ్చు అని చెప్పాను, కానీ అయితే ఒకసారి సెర్చ్ చేయండి అంటూ తన ఫోన్ ఇచ్చేసరికి తన ఫోన్ చూసుకొని సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసి వీడియోని కాస్త చూపించేసరికి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. నేత్రనైతే దొరికిపోయింది, అంటే తను ఫ్రాడ్ అన్నమాట. తను ఫ్రాడ్ అయితే ఇంత అర్జెంటుగా ఈయన వెనకాల ఉండి ఇదంతా ఎందుకు చేస్తుంది? నన్నేమీ డబ్బు అడగలేదు అంటే ఏంటి? తన వెనకాల ఉండి తనకు డబ్బు ఆశ చూపించి ఎవరో ఇదంతా చేయిస్తున్నారు, ఎవరన్న విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా మిథున అయితే అనుకుంటుంది. అలా అనుకున్న మిథున ఇంకా సరాసరి షెడ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి వదిన మీరు ఎలా వచ్చారు? అన్నయ్య నిజంగా తప్పు చేయరు వదిన, తప్పు చేసే మనిషి కాదు అనగానే నాకు తెలీదా నా భర్త గురించి, దేవా ఎలాంటి వాడో నాకు తెలీదా, దేవాతో నేను 2 నెలలు కలిసి ఉన్నాను, దేవా ఎప్పుడు కూడా నన్ను తప్పుడు దృష్టితో చూడలేదు, ఎప్పుడు కూడా తప్పుగా బిహేవ్ చేయలేదు, ఎంత తాగొచ్చినా కానీ తన లిమిట్లో తను ఉన్నాడు, అలాంటి తప్పుడు పరాయి ఆడదాని వంక ఎందుకు దేవా చూస్తాడు, పైగా దేవా నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పాను, కానీ అవునొదిన ఏం జరిగిందో ఏంటో మాకు చెప్పలేదు, అప్పుడు మీకు బుల్లెట్ తగిలిన తర్వాత దేవా అన్న చాలా బాధపడ్డాడు, కళ్ళల్లో ఎప్పుడూ నీళ్లు కూడా చూడలేదు, అలాంటిది మీరు ఫోన్ చేసినప్పుడు దేవా అన్న కళ్ళల్లో కన్నీళ్లు చూసామా వదిన, ఎందుకో ఏంటో తెలియలేదు అని చెప్పాను, కానీ అంతా సెట్ అవుతుంది, నాకు చిన్న పని చేసి పెడతారా అని చెప్పనేసరికి ఏంటొదినా ఏం పని అని చెప్పాను, కానీ
మా ఇంటి ఎదురుగుండా ఉన్న నేత్ర అదే మీ అన్న మీద నింద వేసింది కదా అనగానే అవును వదిన నింద వేసింది అని చెప్పాను. కానీ తను మీకు ఎక్కడైనా కనిపించినా తనను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు చూసినా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తను ఎవరిని కలవడానికి వెళ్తుందో ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే తను ఒక ఫ్రాడ్, అందరినీ ఇలాగే చేస్తూ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ చాలా చోట్ల పట్టుబడింది. ఇప్పుడు కూడా తనని ఇక్కడికి ఎవరో పిలిపించారని నా ఉద్దేశం. ఆ పిలిపించిన వాళ్ళు ఎవరో అన్న విషయం తెలుసుకోవాలి అంటే తనని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పనేసరికి సరే వదిన ఎక్కడైనా కనిపిస్తే ఖచ్చితంగా ఫాలో అవుతాము అని చెప్పనేసరికి సరే అని మిథున కాస్త ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంటికి వస్తూ ఉండేసరికి ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునే లోపు ఆటోలో అటుగా వెళ్తూ ఉంటుంది. ఇంకా నేత్రలా ఉంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని మీట్ అవ్వడానికి వెళ్తుంది అని చెప్పి అనుకుంటూనే ఆటో అన్న కొంచెం ఆటోని ఫాలో అవుతావా అనగానే సరేనమ్మా అని చెప్పి ఈ ఆటో వెనకాలే వెళ్తారు. వెళ్ళేసరికి ఒక చోట ఆటో దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్తుంది. అన్న ఇక్కడ ఆపేసేయని చెప్పి ఇంకా చాటుగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. అది ఒక గెస్ట్ హౌస్, అది ఆదిత్య వాళ్ళ గెస్ట్ హౌస్. అదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు, ఇది ఆదిత్య వాళ్ళ గెస్ట్ హౌస్ కదా, మా ఎంగేజ్మెంట్ ఇక్కడే కదా జరిగింది అని చెప్పి అనుకుంటూనే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళేసరికి పక్కగా చాటుగా ఉండేసరికి ఎందుకు వచ్చావు, కలవాలి అని ఫోన్ చేసావు, నిన్నే కదా డబ్బులు ఇచ్చాను అని చెప్పాను. కానీ సార్ ఇంకొక 1,00,000 రూపాయలు ఇస్తే నేను మీకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి అదేంటి నేను ఇచ్చిన 1,00,000 ఏమైంది అనగాని ఇప్పటి వరకు నేను తీసుకున్న చోటల్లా అమౌంట్ కట్టేశాను సార్, మరి నాకు మిగిలిన అమౌంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి సరే ఇదిగో 1,00,000 అని చెప్పాను. కానీ సరే సార్ ఎలాంటి పని ఏదైనా ఉంటే చెప్పండి అనగానే నీకు ఆల్రెడీ నిన్ననే చెప్పా, ఎగస్ట్రాలు చెయ్యకు, నీ అంతటి నువ్వు ఉండు అని. అర్థమవుతుందా? నా పర్సనల్ విషయాల్లో కలగ చేసుకోవద్దంటూ ఆదిత్య గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. అంటే వెనక ఉండిదంతా నడిపించింది ఆదిత్యనా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా ఒక్క డౌట్ సార్ అని చెప్పాను. కానీ ఏంటి అనగానే అవును దేవా భార్య మిథున కదా, మీరెందుకు మిథున మీద కక్షతోనా లేక దేవా మీద కక్షతోనా, ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్ అని చెప్పనేసరికి నేను మిథున మీద ఎందుకు కక్ష కడతాను, మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. తెల్లవారితే మా పిల్లనగా మిథున జీవితంలోకి వచ్చాడు దేవ బలవంతంగా తన మెడలో తాలి కట్టి. అలాంటి తప్పుడు నేను దేవా మీద కక్ష కడతాను కానీ మిథునను ఎందుకు కక్ష కడతాను? దేవాను లేపేయాలనే ప్రయత్నించాను కానీ మిస్ అయ్యి మిథునకు తగిలింది. ఇప్పుడు దేవాకు జైలుకు పంపించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాను వదిలిపెట్టను అని చెప్పాను. కానీ సార్ కేసు పెట్టిన నేను లేకపోతే మరి కేసు నిలబడుతుందంటారా అని చెప్పాను. కానీ అది నేను చూసుకుంటాను, కేసు నిలబడేటట్టు నేను చేస్తాను కదా, వాదించేది ఎవరు నేనే కదా అని చెప్పాను. కానీ పోనీ ఈ కేసు తేలే వరకు ఉండి దేవాకు శిక్ష పడే వరకు ఉంటాను సార్ అనగానే వద్దొద్దు, నువ్విక్కడ ఉంటే మిథున ఏదో ఒకటి చేస్తుంది. మిథున గురించి నాకు బాగా తెలుసు, మిథున ఎంతకైనా తెగిస్తుంది. దేవాను ప్రమాదం నుంచి బయట పడేయడం కోసం తన ప్రాణాలైనా అడ్డు పెడుతుంది మిథున. అలాంటిది నిన్ను మార్చడం పెద్ద పనేమీ కాదు, నువ్విక్కడ ఉండొద్దు, దయచేసి 1,00,000 రూపాయలు తీసుకుని వెళ్ళిపో అని చెప్పి ఇంకా ఆదిత్య చెప్పేసరికి దేవా మిథున కాస్త అదంతా కూడా వీడియో తీసి సైడ్కి అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే ఈలోపు వాళ్ళ షెడ్లో ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి వాళ్ళు కాస్త భాను ఆటో తీసుకుని భాను సహాయంతో నేత్రను కాస్త కిడ్నాప్ చేసేస్తారు. కిడ్నాప్ చేసేసేసరికి నేత్రను ఒక చోట బంధించేసరికి మిథున ఏం చేస్తున్నావు, నీ భర్త నా జీవితాన్ని నాశనం చేశాడు, నువ్వు నన్ను చంపాలని చూస్తున్నావా అని చెప్పాను. కానీ చంప చెల్లు అనిపిస్తుంది మిథున. ఏంటి, నా భర్త నీ జీవితాన్ని నాశనం చేశాడా? మరి నువ్వు ఆదిత్యతో కలిసి ఏం చేస్తున్నావు? ఆదిత్యకు నీకు ఉన్న సంబంధం ఏంటి? ఆదిత్య నిన్ను డబ్బులిచ్చి మరీ తీసుకొచ్చి మా ఇంటి ఎదురింట్లో పెట్టారా చెప్పు అని చెప్పాను. కానీ అది అనగానే చూడు నేత్ర, సునీత, మాధవి, నీ పేరు ఒక్కటి కాదు చాలా పేర్లే ఉన్నాయి.
చాలా ఐడి కార్డులే ఉన్నాయి. నువ్వెంత ఫ్రాడ్ అనేది సోషల్ మీడియాలో వీడియో కూడా వైరల్ అయింది. మరి ఇంకెందుకు నీ గురించి దాచుకుంటావు? నువ్వు ఏదో పెద్ద పతివ్రతలాగా అంత సీన్ నీకు లేదు. నువ్వేంటో నాకంతా తెలుసు. అసలు ఏం జరిగిందో, నువ్వు ఇదంతా ఎందుకు చేసావో నాకు క్లియర్గా చెప్పలేదనుకో, నిన్నిక్కడే చంపి పడేసి ఇక్కడే పాతి పెట్టేసి వెళ్ళిపోతాం. శవం దొరికేటప్పటికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఆరా తీసేసరికి ఎవరు ఏమీ చెప్పలేరు. ఎవరు చంపారో కూడా నీకు ఎదుటి వాళ్ళకి తెలీదు. అది అని చెప్పనేసరికి వద్దొద్దు, చెప్పేస్తానని చెప్పాను. కానీ అయితే చెప్పు, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ఇక్కడ ఏం పని? ఎందుకు ఆదిత్య నీకు డబ్బులు ఇచ్చాడు? నువ్వు నా భర్తను ఎందుకు టార్గెట్ చేశావు అని చెప్పనేసరికి ఏమైందో ఏంటో తెలియదు మిథున. ఆదిత్య సారు నన్ను కలిసి నేను ఒక వ్యక్తిని చూపిస్తాను, ఆ వ్యక్తిని ట్రాప్ చేసి నీ వలలో పడేటట్టు చేసుకోమని చెప్పారు. కానీ నేను దేవాను చాలాసార్లు ట్రై చేశాను. దేవా ఎప్పుడు కూడా నాతో తప్పుగా బిహేవ్ చేయలేదు. నన్ను ఒక సిస్టర్లానే చూశాడే తప్ప నా మీద ఎప్పుడు తప్పుడు ఉద్దేశంతో చూడలేదు. అలాంటి వాడిని నేను ఏమీ చేయలేను అని చెప్పనేసరికి వెళ్ళిపోతాను అన్నాను. కానీ అప్పుడే ఆదిత్య సార్ అయితే ఈ ఒక్క పని చేసి వెళ్ళిపో అన్నారు. ఏంటి సార్ అది అని చెప్పాను. కానీ మిథున నుంచి దేవాన్ని శాశ్వతంగా దూరం చెయ్యాలి అంటే ఈ ఒక్క పని చెయ్యి. దేవాకి ఫోన్ చేసి, అసలే తాగుంటాడు కాబట్టి మిథున మీద ప్రేమను బయటికి చెప్పుకోలేక తాగుతాడు కాబట్టి దేవాకి ఫోన్ చేసి ఎవరో నన్ను భయపెడుతున్నారు, ఇంట్లో ఉన్నారు అని టెన్షన్గా మాట్లాడు. ఆడపిల్ల ప్రమాదంలో ఉందంటే దేవా లాంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. దేవా కూడా వస్తాడు. అప్పుడే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యని, నా బట్టలు నన్నే చింపుకోమని అంటే దేవా నన్ను ఏదో చేసినట్టుగా అక్కడ సీన్ క్రియేట్ చేయమని చెప్పాడు. చెప్పేసేసరికి అది నిజమని నమ్మేటట్టుగా అందరి ముందు చేయమని చెప్పాడు. నిజానికి దేవా నన్ను ఏమీ చేయలేదు. నేనే దేవాని ఇష్టపడి దేవాని పట్టుకుంటే నా చెంప పగలగొట్టి ఈ జన్మకు నా భార్య మిథున మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. దేవా చాలా మంచివాడు. కానీ ఆదిత్య సారు చెప్పడం వల్లే నేను చెయ్యాల్సి వచ్చింది. నన్ను క్షమించు మిథున, నువ్వు అడిగినవన్నీ చెప్పేశాను అనగాని ఇవన్నీ కూడా నువ్వు కోర్టులో చెప్పాలి. చెప్పినా చెప్పపోయినా పర్వాలేదులే వదిన, ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఒక్కటి చాలు మనకి నేత్ర తప్పు చేసింది అని చెప్పడానికి అనగానే ఈ వీడియోని కోర్టులో చూపిద్దాము, మనం అక్కడ ఇవన్నీ ఇక్కడ లేపేద్దాం అనగాని అదేంటి నన్ను లేపేయడం ఏంటి, నిజం చెప్తే వదిలేస్తాను అన్నారు కదా అనగానే కోర్టులో నిజం చెప్తే వదిలేస్తాను అన్నాము. కోర్టు నుంచి నువ్వు బయటికి అబద్ధం చెప్పిన తర్వాత బయటికి రావా, బయట తిరగవా, తిరిగినప్పుడు మాకు దొరకవా, తర్వాత అయినా నీ ప్రాణాలు పోతాయి అని చెప్పాను. కానీ లేదు నేను కోర్టులో నిజం చెప్తాను, ఆదిత్య ఇదంతా చేయమన్నాడని చెప్తాను. ఆదిత్య నాతో మాట్లాడినప్పుడు వాయిస్లు కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా రికార్డ్ చేసి పెట్టుకున్నాను అని చెప్పనేసరికి గుడ్ గర్ల్, మంచి పని చేశావు, ఎక్కడ అవన్నీ అనగానే అన్నీ నా ఫోన్లోనే ఉన్నాయి అని చెప్పనేసరికి సరే, రేపు ఉదయం వరకు నువ్వెక్కడే ఉండు, కోర్టు సమయానికి మాత్రమే నువ్వు కోర్టుకి రావాలి. ఎందుకంటే ఆదిత్య నిన్ను ఎలాగా ఊర్లోంచి వెళ్ళిపోమన్నాడు కాబట్టి నీ గురించి పట్టించుకోడు, నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోయావు అని అనుకుంటాడు అని చెప్పనేసరికి సరే మిథున అని చెప్పి ఇంకా మెకానిక్ వాళ్ళని అక్కడే ఉంచి ఇంకా ఈ భాను ఇద్దరు కూడా వచ్చేస్తారు. అసలు నీకు తన మీద ఎందుకు అనుమానం కలిగింది అనగానే దేవా ఎలాంటి వాడో తెలుసు కదా భాను, మరి అలాంటి తప్పుడు అనుమానం కలగకపోతే ఏం కలుగుతుంది? దేవా మంచివాడన్న విషయం మనకు బాగా తెలుసు. అలాంటి తప్పుడు దేవా తప్పు చేస్తాడంటే ఎందుకు నమ్ముతామో? నమ్మలేం కదా అని చెప్పనేసరికి అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇంకా ఆదిత్య కాస్త ఫుల్గా తాగేస్తాడు. తెల్లవారితే దేవాకు శిక్ష పడుతుంది. దేవాని ఎవ్వరూ తప్పించలేరు. ఆ నేత్ర ఈ పాటికి ఊరు దాటి వెళ్ళిపోయి ఉంటుంది. మిథున నాదవుతుంది, నా భార్య అవుతుంది, నా సొంతం అవుతుంది. మిథునని నన్ను ఎవ్వరూ వేరు చేయలేరు, మిథున నా సొంతం అని చెప్పి ఇంకా దేవా కాస్త ఆదిత్య కాస్త అనుకుంటూ సంబరపడుతూ మందు తాగుతూ ఉంటాడు. ఏంట్రా ఆదిత్య ఏంటిదంతా అంటూ వాళ్ళమ్మ అడిగేసరికి సంతోషమమ్మా,
చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మిథున నాది కాబోతుంది కాబట్టి అని చెప్పాను. కానీ ఇంకా నీకు మిథున మీద ఆశ చావలేదా అనగానే, ఆశమ్మా ఎలా చచ్చిపోతుంది? మిథునని ప్రేమించానమ్మా, ఎలా మర్చిపోగలను? మిథున అంటే నాకు చాలా ఇష్టం. మిథునను నేను అస్సలు మర్చిపోలేను. మిథున అంటే నేను ఎంతో ఇష్టపడుతున్నాను. మిథున నాకు చాలా ఇష్టం అని చెప్పి మాట్లాడేసరికి, సరే మిథున అంటే నీకు ఇష్టమే, నేను ఒప్పుకుంటాను. కానీ అది చాలా తప్పు కదా. తను ఆల్రెడీ దేవా, నువ్వు చెప్పింది నిజమే, రేపు అది కోర్టుకొచ్చి చెప్తుందంటావా అని చెప్పాను. కానీ చెప్పేలా మనం బెదిరిస్తే ఖచ్చితంగా చెప్తుంది అనగానే, ఎట్టి పరిస్థితుల్లో ఆదిత్యని వదిలిపెట్టకూడదు. ఆదిత్య వల్ల ఈ దేవాకి ఇలాంటి పరిస్థితి వస్తుందా? వాణ్ణి అస్సలు వదిలిపెట్టను అని చెప్పి బాను అంటుంది. చూడు బాను, ఆవేశపడకూడదు. మన దగ్గరే ఉందన్న విషయం తెలిస్తే ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. సో వాడు ఊరు దాటిపోయింది అన్న భ్రమలో ఉన్నాడు. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే వాడు షాక్ అవుతాడు. అదే కదా మనకు కావాల్సింది అంటూ ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అమ్మ మిథున, ఎక్కడికి వెళ్ళావమ్మా? దేవా గురించి ఏమైనా తెలిసిందా? దేవాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనగానే, చూడండి అత్తయ్య, నేను మీకు మాటిచ్చాను, మామయ్య గారికి కూడా మాటిచ్చాను, ఆయన్ని క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని, ఆయనకి ఎలాంటి ప్రమాదం లేకుండా నేను చూసుకుంటానని. మరి ఎందుకు మీరు హైరాణ పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు? మీ అబ్బాయిని తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నిలబెట్టే బాధ్యత నాది. ఎప్పటికీ మీ అబ్బాయిని మీ కళ్ళ ముందే ఉంటాడు. మీ అబ్బాయి తప్పు చేసే మనిషి కాదని నాతో పాటు మీకు కూడా తెలుసున్నప్పుడు మరి మీ అబ్బాయి గురించి ఎందుకంత ఆలోచిస్తున్నారు? తప్పు చేయని వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ అండగా ఉంటాడు. తప్పు చేసే మనుషులకే అండగా ఉన్నప్పుడు తప్పు చేయని మీ అబ్బాయి లాంటి వాళ్ళకి అండగా ఉండడా? ఆ భగవంతుడే చూసుకుంటాడు. మీరు దేని గురించి టెన్షన్ పడకండి, దేని గురించి ఆలోచించకండి అని చెప్పనేసరికి, సరేనమ్మా మిథున, కానీ వాడు తిన్నాడా అనగాని, తినకపోతే నేను ఉన్నాను కదత్తయ్య, బలవంతంగా అయినా నేను తినిపిస్తాను. ఆయన తినకుండా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఎప్పుడైనా సరే ఆయన్ని ఆకలిగా అయితే నేను ఉంచను. ఆయన్ని క్షేమంగా తీసుకొస్తాను మామయ్య. అత్తయ్య గారికి మీరే ధైర్యం చెప్పండి. ఆయన తప్పు చేయలేదు అని నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను కదా, ఖచ్చితంగా తీసుకొస్తాను అని చెప్పాను. కానీ నిజంగా మిథున అందంటే చేస్తుంది అత్తయ్య. మిథున గురించి నాకు బాగా తెలుసు. దేవ అంటే మిథునకు చాలా ఇష్టం. దేవాని ఏదొకటి చేసి మిథున జైల్లోంచి బయటకు తీసుకొస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి, ఈ లోపు లలిత కాస్త ఫోన్ చేస్తుంది. అమ్మ మిథున అని చెప్పాను కానీ, చెప్పమ్మా అనగాని, అల్లుడి మీద అని చెప్పాను కానీ, అమ్మ మీ అల్లుడి మీద నీకు నమ్మకం లేదా? మీ అల్లుడు తప్పు చేస్తాడు అంటే నువ్వు నమ్ముతావా? దేవా ఎప్పుడైనా తప్పు చేసే మనిషేనా? అలా చేసుంటే అలంకృత విషయంలో ఎందుకు సహాయం చేస్తారు? సహాయం చేసిన వారు కాస్త ఆ విషయాన్ని బయట కూడా పెట్టకుండా నాన్నకు తెలియకూడదని ఎందుకు షరతు పెడతారు? ఒక్కసారైనా ఆలోచించవమ్మా. దేవా ఎలాంటి వాడో ఆలోచిస్తే తెలుస్తుంది. గిట్టని వాళ్ళు ఎన్నో చెప్తారు. నాన్న కూడా మారిపోయాడు. ఎందుకు మారిపోయారో తెలియడం లేదు. నాన్న కూడా దేవాన్ని తప్పు చేసిన వాడిలానే చూస్తున్నారు. దేవా తప్పు చేయడమ్మా, తప్పు చేసే మనిషి కాదమ్మా. దేవాని అర్థం చేసుకోండి, తప్పు అస్సలు చేయడు అనగానే, నాకు తెలుసమ్మా దేవా తప్పు చేయడని మీ నాన్న ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు. దేవాని అల్లుడిగా అంగీకరిస్తాను అని ఆ రోజు నాకు చెప్పారు. చెప్పిన వ్యక్తి ఇలా ఎందుకు మారిపోయారో అర్థం కాలేదు అని చెప్పాను. కానీ అన్నీ సర్దుకుంటాయమ్మా. నువ్వు కోరుకున్నట్టుగానే నాకు మెట్టెల ఫంక్షన్ కూడా జరుగుతుంది. దేవా బయటికి రాగానే దేవా నేను ఒకటవుతాము. ఎప్పటికీ దేవా నేను సంతోషంగా ఉంటాము. నేను నమ్ముకున్న భగవంతుడు ఖచ్చితంగా నాకు అన్యాయం చేయడు, నాకు న్యాయమే చేస్తాడు అని చెప్పనేసరికి, నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను అంటూ మిథున కాస్త చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే, బాను నువ్వు వెళ్ళి దాన్ని తీసుకుని కోర్టు దగ్గరికి వచ్చేసే, నేను కోర్టు దగ్గరికి వెళ్తాను అని చెప్పనేసరికి, సరే నేను వెళ్తాను అనగానే, జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు, అది కూడా నిజం చెప్తానని చెప్పాలి అని చెప్పాను. కానీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా కోర్టు దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసేసరికి ఇంకా కోర్టులో ఉండగానే, ముందు రివీల్ చేయరు, ముందు తీసుకురారు. మా దగ్గర ఒక సాక్ష్యం ఉంది అని చెప్పాను. కానీ సాక్ష్యమా? ఏం సాక్ష్యం? దేవా తప్పు చేశాడు అనడానికే అన్ని సాక్ష్యాలు ఉన్నాయి.
తప్పు చేయలేదు అనడానికి ఏం సాక్ష్యం ఉంది అని చెప్పాను. కానీ సాక్ష్యం ఏముందో తెలుస్తుంది, ముందైతే సాక్ష్యాన్ని ప్రవేశపెట్టండి అని చెప్పి ఇంకా లాయర్ చెప్పేసరికి ఇంకా అప్పుడు లోపలికి భాను కాస్త తీసుకొస్తుంది. ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఎట్టి పరిస్థితుల్లో ఆదిత్య మొహం చూడొద్దు, ఆదిత్య వల్ల నీకు ఎప్పటికైనా ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు గనక నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకున్నావే అనుకో, నీకు శిక్ష తప్పుతుంది, ఆదిత్యకు శిక్ష పడుతుంది. లేదంటే మిథున సంగతి నీకు తెలుసు కదా, ఏం చేయడానికైనా దేవా గురించి ఆలోచించదు, తర్వాత నీ ఇష్టం అని చెప్పాను. కానీ లేదు, నిజం చెప్తాను అని చెప్పి బోన్లో నిలబడి ఇంకా జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తుంది. నన్ను కావాలని ఆదిత్య తీసుకొచ్చాడు, దేవా ఏ తప్పు చేయలేదు, నన్ను ముట్టుకోనన్నా ముట్టుకోలేదు, దేవా తప్పు చేసిన వ్యక్తిలా చేయమని చెప్పింది ఆదిత్యనే, ఆదిత్య ఇచ్చే డబ్బులకి ఆశపడే నేను ఇదంతా చేశాను అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఆదిత్య చెప్పాడా అని చెప్పాను. కానీ అవును సార్, ఆదిత్య చెప్తేనే నేను చేశాను, నాకెవరో తెలియదు ఈ అమ్మాయి అనగాని, ఏంటి ఆదిత్య నేను నీకు తెలీదా, సరే నువ్వు నేను కలిసి మాట్లాడుకున్నవి, నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడినవి అన్నీ కూడా ఈ ఫోన్లో ఉన్నాయని చెప్పి ఆడియో రికార్డ్స్, వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా జడ్జి గారి ముందు పెట్టేసేసరికి అవన్నీ చూసి ఒక్కసారిగా ఆదిత్య నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడా, ఆదిత్య దేవా మీద ఇంత పెద్ద నింద వేసి నా కూతురి జీవితంలోంచి దూరం చేయాలనుకున్నాడా, ఆదిత్య ఇంత పెద్ద తప్పు చేస్తాడని కలలో కూడా అనుకోలేదు, ఆదిత్య ఎలాంటి వాడని అస్సలు అనుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా హరివర్ధన్. అయితే ఇంకా అలా అనుకున్న హరివర్ధన్ కాస్త ఏం మాట్లాడకుండా చేసేదంతా చేసిన తర్వాత ఆదిత్య అనగానే, ఆదిత్య నువ్వు ఇదంతా చేశానని ఒప్పుకుంటున్నావా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శిక్ష తప్పదు, ఎందుకంటే నువ్వు ఇదంతా చేసినట్టు పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అని చెప్పి లాయర్ కూడా వాదించేసరికి ఆదిత్య కాస్త ఆవేశంలో ఒప్పేసుకుంటాడు. అవును నేనే చేశాను, మిథున మీద ప్రేమతోనే చేశాను, దేవా మీద కోపంతోనే చేశాను, దేవాన్ని నా మిథున లైఫ్లోంచి తప్పించడం కోసమే చేశాను, నేను మిథునని ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఈ దేవగాడు వచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను, అందుకనే చేశాను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇంకా జడ్జి గారైతే యువర్ ఆనర్, ఆదిత్య దేవా మీద కక్షతో దేవా తన జీవితాన్ని నాశనం చేశాడంటూ ఈ నేత్ర ద్వారా చెప్పించి దేవాకు శిక్ష వేయించాలని అనుకున్నాడు. నిజానికి దేవా తప్పు చేయలేదు అని ఆ అమ్మాయే చెప్పింది, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ అమ్మాయే చెప్పింది. పైగా ఆ అమ్మాయి మీద ఇంతకు ముందు కూడా తప్పుడు వేరే కేసులు ఉన్నాయి, ఆ అమ్మాయి ఇలాగే డబ్బులకే ఆశపడి వేరే వాళ్ళ అబ్బాయిల జీవితాలను నాశనం చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడింది, దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు అన్ని ఎవిడెన్సు మీ ముందే పెట్టాము అనగానే అవన్నీ కూడా చూస్తాడు. అంటే దేవా మంచివాడే, దేవాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న వాడే దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడికి ఇచ్చి నా కూతుర్ని చేసింటే నా కూతురు జీవితం నాశనం అయ్యేది, దేవా మంచివాడు అని చెప్పి ఇంకా హరివర్ధన్ కాస్త అనుకుని దేవాకు వ్యతిరేకంగా, అంటే దేవా మంచివాడని ఆదిత్య మంచివాడు కాదు తప్పు చేశాడన్న ఉద్దేశంతో ఇంకా ఆదిత్య మీద నేర నిరూపణ అవ్వడంతో ఆదిత్యకు శిక్ష విధించి దేవానైతే నిర్దోషిగా విడుదల చేస్తారు. చాలా సంతోషపడిపోతుంది మిథున. ఇంకా దేవా బయటికి రావడంతో దేవాని గుండెలకి హత్తుకుంటుంది. రా దేవా అంటూ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర అందరూ కూడా మాట్లాడుకుంటారు. మీ సపోర్ట్ లేదే నేను ఏమీ చేయగలిగేదాన్ని కాదు, మీరు సపోర్ట్ ఇవ్వబట్టి ఇదంతా చేశాను, చాలా కృతజ్ఞతలు అంటూ ఇంక వాళ్ళకి భానుకి అందరికీ కూడా చెప్తారు. చెప్పిన తర్వాత దేవా అయితే, చూడు దేవా, ఇలాంటి భార్య దొరకడం నీ అదృష్టం, అందరూ నువ్వు తప్పు చేసావు అన్నా వదిన మాత్రం నువ్వు తప్పు చేయలేదనే నమ్ముతుంది, అలాంటి వదిన దొరకడం నీ అదృష్టం దేవా అని చెప్పి అందరూ కూడా చెప్పేసరికి చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి దేవా ఇప్పటికైనా మారుతాడా, హరివర్ధన్ మారి దేవాని మిథునని ఒకటి చేస్తాడా చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.